నమస్తే చైతన్య గారు. నమస్తే మేడం. చైతన్య గారు, వెయిట్ లాస్ ఏ ప్రాబ్లంకైనా, ఏ ఇష్యూకైనా హెల్త్కి సంబంధించి వెయిట్కే కనెక్ట్ చేస్తాం ముందు. ఏ ఇష్యూ వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్ళినా నువ్వు ముందు వెయిట్ తగ్గు, దాని తర్వాత దీనికి సంబంధించి మాట్లాడదాం, చేద్దామని చెప్తూ ఉంటారు. ఈవెన్ ఫెర్టిలిటీ ఇష్యూస్కి సంబంధించి కూడా వెయిట్ మీదకే వెళ్ళిపోతుంది. ఇది లాస్ అవటం అనేది కొంతమంది ఏమో చాలా ఈజీ అంటారు, చాలామంది ఏమో చాలా బిగ్ టాస్క్ కింద తీసుకుంటారు. అసలు వెయిట్ ఎలా లాస్ అవ్వాలి, ఎలా లాస్ అయితే అది హెల్దీ? మనం తింటామా? ఎట్లా తింటాం? చేతులతో తింటాం. అంటే వెయిట్ లాస్ చేసుకోవాలంటే మొత్తం మీ చేతుల్లోనే ఉంది. సూపర్. ఎందుకు నేను చెప్తాను ఇప్పుడు మీకు. ఇప్పుడు మనం ఆఫీస్కి వస్తాం, ఫుల్ డే పని ఉంటుంది మనకు. టిఫిన్ బాక్స్ తీసుకొని వస్తాం ఇంటికి వెళ్ళి. ఇవాళ లంచ్ జరా డిలే అయింది. లంచ్ టైం డైలీ 1 o'clock చేసుకుంటాం మనం. ఇవాళ జరా డిలే అయింది, 2:30 అయిపోయింది. ఇప్పుడు మనకేమనిపిస్తుంది, అరే ఇంత పని అయింది మార్నింగ్ నుంచి, ఏదైనా మంచిగా తింటే జర ప్రశాంతంగా ఉంటుంది కదా అనేసి స్విగ్గీ ఓపెన్ చేసి మనం బిర్యానీ ఆర్డర్ చేసుకుంటాం. అవునా కాదా? మీ చేతులతోటే మీరు తింటున్నారు. మీ చేతితోటి ఏం తినాలి కూడా మీ చేతుల్లోనే ఉంది, కానీ మీరు ఏం చేస్తున్నారు? బయటికి వెళ్ళి బిర్యానీ ఆర్డర్ చేస్తున్నారు. అవునా కదా? ఇప్పుడు బయటికి వెళ్ళి ఆర్డర్ చేసినప్పుడు ఆ టేస్ట్ కోసం మనం ఆర్డర్ చేస్తున్నాం. ఎందుకు? మన మైండ్కి డోపమిన్ కావాలి. మనం స్ట్రెస్లో ఉన్నప్పుడు మన మైండ్కి డోపమిన్ కావాలి. ఎందుకు కావాలి? అది ఒక హ్యాపీ ఫీలింగ్ ఇస్తుంది. హ్యాపీ ఫీలింగ్, రిలాక్స్ ఫీలింగ్ ఇస్తుంది. ఇప్పుడు బిర్యానీ తింటే ఏమవుతుంది? దాంట్లో ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది, కార్బోహైడ్రేట్ ఎక్కువ ఉంటుంది. అవునా కదా? ఆర్టిఫిషియల్ ఫ్లేవర్లు ఉంటాయి, ఆర్టిఫిషియల్ కలర్ ఉంటుంది. మనం తినేటప్పుడు మనం ఫస్ట్ ఫుడ్ని చూస్తాం. అవునా కదా? మనకు చూడడానికి మంచిగా ఉంటేనే తినాలనిపిస్తుంది. మళ్ళీ తినేటప్పుడు స్మెల్ చేస్తాం ఫుడ్ని. ఫుడ్ స్మెల్ బాగుంటేనే నోట్లో పోతుంది ఫుడ్. అవును. ఇప్పుడు చేపల పులుసు ఉంది, తింటే మనకు చూడడానికి కూడా బాగుంటుంది, పులుసు స్మెల్ కూడా బాగుంటుంది, తింటే కూడా బాగుంటుంది. కానీ ఏదైతే మనం వంట చేయలేదు ఆ చేప మనం పట్టుకుంటామా? పట్టుకో. స్మెల్ వస్తుందా? అది అట్లనే తినమంటే తింటామా? లేదు. సో ఇది రియాలిటీ. అండ్ దీంట్లోనే మొత్తం మన వెయిట్ లాస్కి మనకు తెలిసిపోతుంది. ఏదైతే ఆర్టిఫిషియల్ ఫుడ్ ఫ్లేవరింగ్ సబ్స్టెన్సెస్ యాడ్ చేస్తారు, ఏదైతే దాంట్లో రంగులు యాడ్ చేస్తారు, దేంట్లో అయితే ఎసెన్స్, ఇప్పుడు బిర్యానీ చేసుకుంటే కూడా దాంట్లో ఎసెన్స్ వేస్తారు వాళ్ళు, ఇవన్నీ యాడ్ చేస్తారు కదా, అవి తినొద్దు. ఓకే, అవి తినొద్దు. ఎందుకు తినొద్దు? ఇవన్నిటి వల్ల వెయిట్ పెరుగుతుంది, బీపీ వస్తుంది, షుగర్ వస్తుంది, థైరాయిడ్ వస్తుంది, పీసీఓడి వస్తుంది, సంతానం పుట్టకుండా ఇవన్నీ చేస్తాయి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ప్రాబ్లం, ఇప్పుడు హస్బెండ్ వర్కింగ్, వైఫ్ వర్కింగ్, బోత్ ఆర్ వర్కింగ్ ఉన్నప్పుడు ఇంట్లో వంటలు ఎవరు చేస్తారు? నువ్వు చేయి, నువ్వు చేయి, నువ్వు చేయి, నువ్వు చేయి, ఇదే నడుస్తుంది ఆర్గ్యుమెంట్. అయితే ఏమైపోతుంది? పోనీ ఇప్పుడు ఇద్దరికి గొడవ ఎందుకు, బయటికి వెళ్ళి తెప్పించుకుందాం. వారంలో 5 సార్లు బయటికి వెళ్ళి యావరేజ్గా వర్కింగ్ వాళ్ళు తెప్పించుకుంటున్నారంట. న్యూస్ పేపర్లో ఆర్టికల్ వచ్చింది. ఎన్ని రోజులు ఉంటాయి వారంలో? 7 రోజులు ఉంటాయి. అంటే 2 days మాత్రమే చేసుకుంటలేరు, బయటికి పోతారు కదా వీకెండ్కి. ఓహో, బయటికి పోతారు కదా. 5 days బయట నుంచి తెప్పించుకోవడం, 2 days బయటికి పోవడం, మళ్ళీ మార్నింగ్ వండింది మళ్ళీ నైట్ అదే గరం చేసుకొని తినడం. ఈ ప్రాబ్లమ్స్ తోటి వెయిట్ చాలా మందికి పెరుగుతుంది. మళ్ళీ వాళ్ళు అప్పుడు ఆలోచించరు. అండ్ చాలా మందికి ఏమవుతుందంటే వెయిట్ పుట్టాన్ అవ్వడానికి మళ్ళీ వేరే రోగాలు కూడా కారణం అవుతాయి. బీపీ వచ్చేస్తే వెయిట్ పెరుగుతుంది, మళ్ళీ పీసీఓడి వచ్చినా, థైరాయిడ్ వ్యాధి వచ్చినా వెయిట్ పుటాన్ చేస్తారు. వెయిట్ లాస్ అవ్వాలి అంటే మీరు 1-2 పాయింట్స్ ఫస్ట్ గుర్తు తెచ్చుకోండి. నాకేమైనా అండర్లైయింగ్ రోగం ఉందా? నాకు పీసీఓడి ఉందా, నాకు హైపర్ టెన్షన్ ఉందా, లేదంటే నాకు డిప్రెషన్ కానీ, యాంగ్జైటీ కానీ అటువంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, నేను దానికి ఏమైనా మందులు వాడుతున్నానా, దానివల్ల నా వెయిట్ పెరుగుతుందా? ఇప్పుడు నాకు ఏం రోగం లేదు నాకు, అయినా నేను వెయిట్ పుటాన్ చేస్తున్నా అంటే నా బాడీకి ఎంత అవసరం, నేను దానికన్నా ఎక్కువ తింటున్నానా లేదా? అవునా కాదా? దానికన్నా ఎక్కువ తింటున్నా నేను, అందుకే నాకు వెయిట్ పెరుగుతుంది. దేంతో తింటున్నా? నా చేతులతోటే తింటున్నా. అయితే రెండిటిపైన కంట్రోల్ పెట్టుకోవాలి, మన చేతుల పైన, మన మైండ్ పైన. మనకు ఎంత కావాలి అంతే తినాలి. ఏది ఇష్టం ఉంటే అది ఇంట్లో వండుకొని తినాలి. సింపుల్, వెయిట్ లాస్ అవుతుంది. ఇప్పుడు మార్నింగ్, ఇప్పుడు నా వెయిట్ ఒక 90 కిలోలు ఉంది. నా హైట్ ప్రకారం నా వెయిట్ ఏమో 60 కిలోలు ఉండాలి. అయితే నేను 30 కిలోలు తగ్గాలి. 90 కిలో స్టాండర్డ్ ఉంది నా వెయిట్ 10 ఏళ్ల నుంచి. అయితే నేను
ఏం చేస్తున్నా, నా బాడీకి ఎంత అవసరం దానికన్నా ఎక్కువ ఇస్తున్నా నేను. నా బాడీకి ఎంత అవసరం దానికన్నా ఎక్కువ ఇస్తున్నా. ఇంకా బయట తింటున్నా, మళ్ళీ దాని తర్వాత ఏది హెల్త్కి మంచిది కాదు అది తింటున్నా. ఓకే, ఇవన్నీ సరి చేసుకోవాలి. ఇవన్నీ సరిగా చేసుకోవాలి. మార్నింగ్ టైం నాకు ఆకలి అవుతుంది, ఇప్పుడు నేను ఏం తింటా, ఇడ్లీ కానీ వడ కానీ దోశ కానీ తింటా. ఇంట్లో వండుకొని తింటున్నా అంటే ఎక్కువ వండుకొని తినొద్దు. నేను ఎంత తినాలి, నేను 4 ఇడ్లీలు తినాలనిపిస్తుంది, నాకు 2 ఇడ్లీలు తిని ఆపేసేయాలి. 4 ఇడ్లీలు తినాలనిపిస్తుంది, 2 ఇడ్లీలు తిని ఆపేసేయాలి. కెపాసిటీ 4 ఇడ్లీలు అయినా కూడా 2 తినాలి. కెపాసిటీ 4 లేదు కాబట్టి నేను 90 కిలోకి పోయినా కదా. ఓహో, ఓకే. మనం అనుకుంటున్నాం నా కెపాసిటీ 4 అనేసి, కడుపు నిండా తినాలి, హెల్దీ ఉంటాం అని అనుకుంటాం. కానీ 2 ఇడ్లీలు తినేసి ఆపేసేయాలి. లంచ్లో నాకు ఇంత రైస్ కావాలి, కానీ నేను దాన్ని ఇంతే చేసేస్తా. సగం ఎంత తినాలనిపిస్తుంది నేను మాట్లాడుకుంటా సెల్ఫ్గా, నేను దాన్ని సగం చేసి తింటా. నైట్ నాకు చపాతీలు తింటున్నా నేను, ఎందుకంటే వెయిట్ లాస్కి చపాతీ హెల్ప్ చేస్తుంది. నేను 4 చపాతీలు తింటున్నా, కానీ నేను దాన్ని కట్ చేసి 2 చపాతీలు చేసాను. అట్లా చేస్తే మనం సగం క్యాలరీలు తీసేసినాము. అది వెయిట్ లాస్లో హెల్ప్ చేస్తుంది. మళ్ళీ స్లోలీ ఇది రెగ్యులర్గా మీరు ఫాలో అయినరు అనుకోండి, చిట్కేస్తే వెయిట్ లాస్ అవ్వదు, టైం పడుతుంది. ఎందుకంటే 10 ఏళ్ల నుంచి అదే వెయిట్లో ఉన్నాం కదా. రెగ్యులర్లీ చేయాలి. ఫస్ట్ 1 నెల మీకు అంత డిఫరెన్స్ అనిపించదు. బాడీ లైట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది, యాక్టివ్ అవ్వడం స్టార్ట్ అవుతాడు మనిషి. ఫంక్షన్లకు పోతే, ఆఫీస్కి పోతే ఏంద్రా చిక్కిపోయినావు అనేసి అంటారు. 2 కిలోలు తగ్గుతాం, అరే నేను బాగా వెయిట్ తగ్గిపోయినా తినాలి అనేసి మళ్ళీ బాడీ రివల్ట్ చేస్తారు. అది చేయొద్దు, డిమోటివేట్ అవ్వద్దు. అదే డైట్ కంటిన్యూ చేయాలి. అదే డైట్ కంటిన్యూ చేసి మెల్లమెల్లగా మీరు 60 కేజీలకు వస్తారు. అండ్ ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే, కొందరు బాడీస్కి మెటబాలిజం స్లో అయిపోతుంది. ఇప్పుడు ఏదో రోగం ఉంది, ఈ డైట్ చేస్తూ కూడా వెయిట్ తగ్గుతలేరు, మెటబాలిజం స్లో అయిపోయింది బాడీ. అక్కడ హోమియోపతి మీ హెల్ప్కి వస్తుంది, మీ రెస్క్యూకి వస్తుంది. మీ ప్రకృతిని బట్టి మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం అండ్ అట్లా వెయిట్ లాస్ అవుతుంది. ఇప్పుడు డిజైర్డ్ వెయిట్ లాస్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే కొద్దిగా క్వాంటిటీ పెంచుకోండి. ఆ కొద్దిగా క్వాంటిటీ పెంచినాక వెయిట్ పెరుగుతుందా, స్టాండర్డ్ ఉంటుందా చూసుకోవాలి. సో హోమియోపతి మందు, ఫిజికల్ యాక్టివిటీ, చెప్పిన డైట్ స్పెషాలిటీ ఏంటంటే మీరు ఏది అవాయిడ్ చేస్తలేరు, మొత్తం క్వాంటిటీ తగ్గిస్తున్నాం. ఎందుకంటే మన బాడీకి అంత క్వాంటిటీ అవసరం లేదు. మనం జపాన్ పోతే అందరు బక్కగుంటారు మ్యాక్సిమం, ఎందుకంటే వాళ్ళు కడుపు నిండా తినరు, రోగాలు కూడా తక్కువ. ఓకే, ఎందుకంటే వాళ్ళు కడుపు నిండా తినరు, అందుకే వాళ్ళు చాలా హెల్దీ ఉంటారు. సో మీకు కూడా బై ఛాన్స్ ఇట్లా వెయిట్ వల్ల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, ఏదైనా అండర్లయింగ్ రోగం ఉంది, దానివల్ల కూడా వెయిట్ పుట్ ఆన్ చేస్తున్నారంటే మీరు హోమియోపతి వాడితే మీ బాడీ మెటబాలిజం కూడా సెట్ అవుతుంది, మీకు హార్మ్లెస్ వెయిట్ లాస్ కూడా అవుతుంది. ఓకే, సో అట్లా చేయండి. ఈ వీడియో కూడా మీకు ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే, ఎవరికైతే వెయిట్ ఎక్కువ ఉంది, వాళ్ళు ఫైట్ చేస్తున్నారు వెయిట్ తోటి, వాళ్ళకి పంపించండి, వాళ్ళు కూడా చూస్తారు. డెఫినెట్గా చైతన్య గారు, థ్యాంక్ యూ సో మచ్. అంటే మంచి రెమెడీతో పాటు అది కూడా హెల్దీ రెమెడీ చెప్పారు. అంటే మనం ఇప్పుడు పాటిస్తాము, మళ్ళీ 4 రోజుల తర్వాత చేయలేకపోతాం అనేది కాకుండా మన చేతుల్లోనే ఉంది. మీరు చెప్పినట్లుగా డెఫినెట్గా ఇది ఇలా కనుక మనం ఫాలో అయితే, ఫుడ్ క్వాంటిటీని కనుక తగ్గించుకోగలిగితే మనం తగ్గటానికి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అంతేనంటారా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.